ఈరోజు మా ఆవిడ రాగి రొట్టెలను తయారు చేస్తుంది. చాలా ఈజీగా తయారు చేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మీరు రాగి రొట్టెలు రెడీ చేయాలి అంటే మీరు రాగి పిండిని గిన్నెలో పట్టుకొచ్చిన తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలో పోసుకోవాలి. తర్వాత ఆ పిండిలో కొద్దిగా వేడి వాటర్ పోయాలి. అంటే మేము ఓన్లీ రాగి పిండే కాకుండా అందులో సజ్జపిండి రాగులు రెండు కలిపాము. ఎందుకంటే ఓన్లీ రాగి పిండి అయితే అది చాలా బంకగా అవుతుంది, చేతికి అంటుకుపోతుంది. కాబట్టి ముందుగా సజ్జపిండి అలాగే రాగి పిండి రెండు మిక్స్డ్ చేసి ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో కొద్దిగా వేడి చేసినటువంటి వాటర్ పోయాలి. అంటే వేడి వాటర్ పోసినప్పుడు అందులో కలపొద్దు. ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ చల్లగా అయిన తర్వాత దాన్ని క్లియర్గా మనం పిసకాలి. అలాగే ఒక స్టవ్ పైన పెంకు పెట్టుకొని వేడి అయిందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా వేడి ఉన్నా కానీ రొట్టె మాడిపోతుంది. కాబట్టి అలా పిండి పిసికిన తర్వాత ఆ పిండిని ఒక ముద్దగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మనకి ఎంత సైజు కావాలనో ముద్దగా చేసుకొని దాన్ని ఇలా పీట మీద పెట్టి ఈజీగా మనము రొట్టె రెడీ చేసుకోవచ్చు. చేసుకున్నటువంటి రొట్టెని ఇలా పెంకు మీద వేసుకొని చాలా ఈజీగా రొట్టెలు చేసుకోవచ్చు. కాకపోతే దీనికి 2-3 సార్లు ప్రాక్టీస్ కావాలి. అంటే కొత్తగా చేసేవారికి జర కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా రొట్టె పెంకు పైన వేసుకున్న తర్వాత వాటర్ని రొట్టె పైన చల్లాలి. ఎందుకంటే ఇది పొడి పిండి కాబట్టి మనము దానిపైన అంటే చపాతీల లాగా కాదు, ఇది పిండి రాలిపోయి చాలా పెంకు కూడా మొత్తం డస్ట్ పట్టినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇందులో నీళ్ళు చల్లడం వల్ల పెంకు అలాగే రొట్టె పిండి రాలకుండా మంచిగా ఉంటుంది. మా ఆవిడ ఎలా చేస్తుందో చూడండి. చాలా ఈజీగా, అంటే ఇది చపాతీలు చేసినంత ఈజీ కాదు. చపాతీలు అయితే పిండి తీసుకొని డైరెక్ట్గా దానిపైన వేసి ఇలా బచనకోలతో ఇలా వదులుతారు తప్ప ఇది అలా కాదు, చేతితో చేయాలి. ఎంత ఈజీగా చేస్తుందో మీరే చూడండి. ఇలా చేయడానికి కూడా మినిమం 2-3 రోజులు ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే ఇది ఓల్డ్ స్టైల్. ఇప్పుడు కొత్తగా చేసే వారి కోసం చెప్తున్నాను, తెలియని వారి కోసం. తెలిసిన వారికి అయితే ఇది తెలిసి ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వారి కోసం ఇలా ఈజీగా రొట్టెలు చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ స్టైల్. ఇక రొట్టెలోకి మేము దొండకాయ కర్రీ చేసుకున్నాము. దొండకాయ కర్రీ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. కాబట్టి దొండకాయ కర్రీలోకి మనము రాగులు అలాగే సజ్జలు రెండు మిక్స్డ్ చేసినటువంటి పిండితో చేసిన రొట్టెలు ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు రొట్టె రెడీ అయిపోయినట్టే. రెండు వైపులా కాల్చుకొని, అంటే బాగా ఎక్కువగా కాల్చొద్దు, లేదంటే మొత్తం మసిగా బొగ్గులాగా అనిపిస్తుంది. చాలా వరకు తెలియని వారు అలా కాలుస్తారు, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నార్మల్గానే కాల్చుకోవాలి, కొద్దిగా ఆరినట్టుగా. ఇప్పుడు మా చిన్నోడు టేస్ట్ చేసుడు ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాడు. అంటే ఓన్లీ రొట్టె మాత్రమే తిన్నాడు, ఇప్పుడు కర్రీలో అద్దుకొని తింటాడు. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తారు. ఇలా మీరు కూడా రొట్టెలు చేసుకొని తిన్నారంటే ఎంతో సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది న్యాచురల్గా చపాతీ పిండికి రొట్టె పిండికి చాలా తేడా ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి హెల్త్కి ఎంతో మంచివి. కాబట్టి మీరు కూడా ఇలాంటి రొట్టెలు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు కూడా రొట్టె ఎవరికైతే చేయడం రాదో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి అందరికీ షేర్ చేయండి వీడియో.